Board of Intermediate Education, Telangana. Welcome to Occasional Tourism and Hospitality Management, second year students. Paper 3, Accommodation Operations. First unit, the hotel industry and overview. Topic is Hotel Departments. This is M. Mahendra Reddy, Junior Lecturer in Tourism and Hospitality Management, working at Government Junior College, Vemlavada, District Rajanna Sircilla. Now I will explain about the various hotel departments. There are various departments of a hotel which help in the smooth and efficient operation of the hotel. First 4 departments are the core and important department in the hotel, which are directly responsible for day-to-day operations. The major 4 departments of hotels, they are: first one is housekeeping department, second one food and beverage service department, third one food production or kitchen department, fourth one is front office department. మనం ఈరోజు ఫస్ట్ యూనిట్ అనేటువంటి ద హోటల్ ఇండస్ట్రీ ఓవర్వ్యూ అనేటువంటి యూనిట్ నుండి వేరియస్ హోటల్ డిపార్ట్మెంట్స్ గురించి మనము తెలుసుకుందాము. హోటల్లో రోజువారీగా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు గెస్ట్కి కావలసినటువంటి సేవలను అందించడానికి హోటల్లో అనేక డిపార్ట్మెంట్లు లేదా విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో ప్రతిరోజు నేరుగా బాధ్యత వహించేటువంటి ప్రధానమైన మరియు ముఖ్యమైనటువంటి విభాగాలు హోటల్లో 4 కలవు. అవి: ఒకటి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, అంటే హోటల్ని శుభ్రంగా ఉంచేటువంటి డిపార్ట్మెంట్. 2 ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్, హోటల్లో రెస్టారెంట్స్, బ్యాంకెట్ హాల్స్ మొదలైన వాటికి కావాల్సినటువంటి ఫుడ్ సప్లైని, అంటే ఆహార పానీయాలను అందించేటువంటి డిపార్ట్మెంట్ విభాగం. థర్డ్ వన్ ఈజ్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ డిపార్ట్మెంట్, అంటే హోటల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లకు, హోటల్లో ఉన్నటువంటి గెస్ట్లకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రొడక్షన్, అంటే ఫుడ్ తయారు చేయడానికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ డిపార్ట్మెంట్ అని పిలుస్తుంటారు. ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, హోటల్లో ముందుండేటువంటి విభాగమైనటువంటి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంటు వచ్చేటువంటి గెస్టులను రిసీవ్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించేటువంటి డిపార్ట్మెంట్ ఈ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. హోటల్లో ప్రధానంగా ఈ 4 డిపార్ట్మెంట్లు రోజువారీగా అనేక సేవలను గెస్టులకు అందిస్తూ హోటల్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ ముఖ్యమైనటువంటి 4 విభాగాలను హోటల్లో ముఖ్యమైనటువంటి విభాగాలుగా చెప్తూ ఉంటారు. These 4 departments are the operational departments of the hotel, but not only operational department, but secondary department also plays a significant role to ensure general administration of a hotel, and they are first one is sales and marketing, second personal and human resources, third one is account and finance, fourth one is security and engineering, fifth one is purchase and store department. ఈ 4 విభాగాలైనటువంటి హౌస్ కీపింగ్ విభాగము, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ విభాగము, ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ డిపార్ట్మెంట్ మరియు ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లు ప్రధానంగా రోజువారీగా హోటల్లో తన కార్యకలాపాలను నిర్వహించేటువంటి ఈ 4 విభాగాలు మాత్రమే కాకుండా హోటల్లో సెకండరీ విభాగాలైనటువంటి మిగతా అనేక విభాగాలు పనిచేస్తున్నాయి. వాటితో ఒకదానికొకటి సంబంధాలను కొనసాగిస్తూ హోటల్ అభివృద్ధికి ఇవి కృషి చేస్తున్నాయి. ఆ హోటల్లో ఉండేటువంటి మిగతా విభాగాలు ఏంటి అంటే అవి: ఫస్ట్ వన్ ఈజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది హోటల్లోని
సేవలను అంటే రూమ్లను హోటల్ యొక్క ప్రోగ్రామ్స్ను మార్కెటింగ్ చేయడానికి మరియు రూమ్ని సేల్స్ చేయడానికి ఈ విభాగం ఉపయోగపడుతూ ఉన్నది. సెకండ్ వన్ ఈజ్ పర్సనల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. పర్సనల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే వ్యక్తిగతమైనటువంటి మరియు మానవ వనరుల్ని హోటల్లో ఉపయోగించడానికి, అనగా హోటల్లో కావలసినటువంటి ఎంప్లాయీస్ని అంటే ఉద్యోగులను నియమించడానికి మరియు రోజువారీగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారికి శిక్షణను అందించడానికి ఈ డిపార్ట్మెంట్ అనేది ఉపయోగపడుతున్నది. థర్డ్ వన్ ఈజ్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే హోటల్లో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి, వాటిని తనిఖీ చేయడానికి, అంటే ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరంగా ఉపయోగపడేటువంటి డిపార్ట్మెంట్ మనం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని అంటారు. ఫోర్త్ వన్ ఈజ్ సెక్యూరిటీ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. హోటల్లో గెస్ట్లకి మరియు హోటల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, హోటల్కి మొదలైనటువంటి వాటికి భద్రంగా ఉంచడానికి కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఇక్కడ సెక్యూరిటీ అంటాము. అలాగే హోటల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్యకలాపాలు అంటే ప్లంబింగ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటి మొదలైనటువంటి పనులను నిర్వర్తించడానికి ఉండేటువంటి విభాగాన్ని ఇంజనీరింగ్ విభాగం అని పిలుస్తూ ఉంటారు. ఇవి కూడా హోటల్లో అతి ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ వన్ ఇస్ ఫిఫ్త్ ఈజ్ పర్చేస్ అండ్ స్టోర్. హోటల్లో రోజువారీగా పనులు నిర్వర్తించడానికి కావాల్సినటువంటి వస్తువులని కొనుగోలు చేయడానికి మరియు ఆ వస్తువులని అంటే స్టోర్ చేయడానికి అంటే భద్రపరచడానికి ఉపయోగపడేటువంటి విభాగంని పర్చేస్ అండ్ స్టోర్ విభాగం అని పిలుస్తూ ఉంటారు. హౌస్కీపింగ్ డిపార్ట్మెంట్. The housekeeping department is responsible for management of guest rooms and the cleanliness of all public areas of the hotel. A close liaison between housekeeping and front office is essential so that the information about guest rooms is kept up to date. In simple words, housekeeping means upkeeping the house. హోటల్ డిపార్ట్మెంట్, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ హోటల్లో పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి విభాగాల్లో మొదటిది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనేది హోటల్లోని అన్ని పబ్లిక్ ఏరియాస్ అనగా లాబీ కానీ, కారిడార్ కానీ, స్విమ్మింగ్ పూలు, హోటల్ బ్యాక్ ఏరియా ఇలా మొదలైనటువంటి అనేక ప్రాంతాలను మరియు హోటల్లోని అన్ని రూమ్లను శుభ్రం చేసేటువంటి విభాగాన్ని ఇక్కడ మనము హౌస్ కీపింగ్ విభాగం అని పిలుస్తూ ఉంటాం. ఇలా వీటిని శుభ్రం చేయడానికి, అలాగే ఎల్లప్పుడూ హోటల్ని ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్తో సంబంధాలను కొనసాగిస్తూ వారి నుండి సమాచారాన్ని తీసుకొని ఆ రూమ్ని టైం టు టైం శుభ్రం చేస్తుంది. ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనేది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ యొక్క హౌస్ కీపింగ్ యొక్క అర్థం ఏంటి అంటే అప్ కీపింగ్ ద హౌస్ అని చెప్పవచ్చు. Housekeeping department is responsible for the following: cleaning and upkeeping of hotel rooms. Next, cleaning of public areas. Next, laundering of guest linen. Next, issuing and receiving of staff inform on clean to dirty basis. Issuing and collecting of linens from various outlets. Cleaning of banquets halls and other food and beverage outlets. Placing of various VIP amenities etc. in the VIP guest room. Coordination with other department of the hotel and maintenance of the gardens. Cleanliness and maintenance of swimming pool. Implementation of pest control activities in all areas of the hotel. ఇక్కడ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంటు అంటే బాధ్యత వహించేటువంటి తన విధులు నిర్వర్తించడంలో ఈ కింది ఉన్నటువంటి అంశాలకు బాధ్యత వహిస్తుంది. అవి క్లీనింగ్ ఆఫ్
క్లీనింగ్ అండ్ అప్కీపింగ్ ఆఫ్ హోటల్ రూమ్స్. అంటే మన హోటల్లో ఉన్నటువంటి అన్ని రూమ్లని శుభ్రం చేయడము మరియు శుభ్రంగా ఉంచేటువంటి బాధ్యత ఈ హౌస్ కీపింగ్ విభాగానిదే. నెక్స్ట్ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్. ఇక్కడ హోటల్లో పబ్లిక్ ఏరియాస్ అంటే లాబీ కానీ, అంటే కారిడార్స్ కానీ, హోటల్ బ్యాక్ ఏరియా కానీ, ఇట్లా మొదలైనటువంటి అనేక వాటిని మనం ఇక్కడ పబ్లిక్ ఏరియాస్ అంటున్నాం. వాటిని కూడా ఈ హౌస్ కీపింగ్ విభాగము శుభ్రపరుస్తుంది. నెక్స్ట్ లాండరింగ్ ఆఫ్ గెస్ట్ లినిన్స్. గెస్ట్ యొక్క లినిన్ అనగా గెస్ట్ యొక్క క్లాత్లని లాండరింగ్ చేయించేటువంటి బాధ్యత కూడా ఈ హౌస్ కీపింగ్ విభాగానిదే. నెక్స్ట్ ఇష్యూయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ స్టాఫ్స్ ఇన్ఫార్మ్ ఆన్ క్లీన్ టు డర్టీ బేసిస్. హోటల్లో పనిచేసేటువంటి సిబ్బంది అనగా ఉద్యోగులు తెలియజేసినటువంటి ప్రాంతాలని శుభ్రంగా చేసేటువంటి బాధ్యత కూడా ఈ హౌస్ కీపింగ్ విభాగానిదే. తర్వాత నెక్స్ట్ ఇష్యూయింగ్ అండ్ కలెక్టింగ్ ఆఫ్ లినిన్స్ ఫ్రమ్ ద వేరియస్ అవుట్లెట్స్. హోటల్లోని వివిధ అవుట్లెట్స్ల నుండి లినిన్ని స్వీకరించడము మరియు వాటిని శుభ్రం చేసిన తర్వాత తిరిగి వాటిని జారీ చేసేటువంటిది కూడా ఇది హౌస్ కీపింగ్ విభాగమే చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ క్లీనింగ్ ఆఫ్ బ్యాంకెట్స్ హాల్స్ అండ్ అదర్ ఫుడ్ అండ్ బేవరేజ్ అవుట్లెట్స్. అంటే హోటల్లో ఉన్నటువంటి బ్యాంకెట్స్ కానీ, హాల్స్ కానీ, లేదా ఫుడ్ అండ్ బేవరేజ్ సంబంధించిన ప్రాంతాలని కూడా శుభ్రపరుస్తూ ఉంటుంది. ప్లేసింగ్ ఆఫ్ వేరియస్ విఐపి ఎమ్యూనిటీస్ ఎక్సెట్రా ఇన్ ద విఐపి గెస్ట్ రూమ్. హోటల్లో విఐపి గెస్ట్ల కొరకు ఏర్పాటు చేసినటువంటి విఐపి రూమ్లని శుభ్రం చేయడంతో పాటు అందులో విఐపి కొరకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కూడా అందించేటువంటి బాధ్యత ఈ హౌస్ కీపింగ్ విభాగానిదే. నెక్స్ట్ కోఆర్డినేషన్ విత్ ది అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది హోటల్. అలాగే హౌస్ కీపింగ్ పనిచేసేటువంటి సందర్భంలో హోటల్లోని అన్ని విభాగాలతో సమన్వయంతో అంటే సహాయ సహకారాలతో కొనసాగిస్తూ తన విధులను కొనసాగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ది గార్డెన్స్. హోటల్లో కొన్ని స్టార్ హోటల్స్ గార్డెన్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి గార్డెన్ల నిర్వహణ కూడా ఈ హౌస్ కీపింగ్ యొక్క బాధ్యతని. అంటే వాటికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీని అందించడము మరియు వాటిని శుభ్రం చేసేటువంటి బాధ్యత ఈ హౌస్ కీపింగ్ విభాగానిది. నెక్స్ట్ వన్ ఈజ్ క్లీన్లీనెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్. అంటే హోటల్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ను కూడా శుభ్రపరచడము మరియు వాటిని నిర్వహించడం కూడా ఈ హౌస్ కీపింగే చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ది హోటల్. అంటే హోటల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో పెస్ట్ కంట్రోల్ అంటే ఏంటిది? పురుగులు చెదలు రాకుండా, తెగులు రాకుండా తగినటువంటి కెమికల్స్ను ఉపయోగించేటువంటి కార్యకలాపాలను కూడా ఈ హౌస్ కీపింగే నిర్వహిస్తూ ఉంటుంది. ఇలాంటి అనేక విధులను హోటల్లో హౌస్ కీపింగ్ విభాగము కొనసాగిస్తూ ఉంటుంది. Departments that housekeeping coordinates with are A. Front office. When a guest is about to departure, front office informs housekeeping to make up the room ready for sale to the next guest online. Similarly, housekeeping confers a ready room to the front office for sale. Housekeeping provides daily room report to the front office. With the help of that room report, front office verifies the occupied rooms against any dispensaries made out. The close coordination between housekeeping and the front office is deemed important to ensure timely delivery of rooms with the required amenities. Department that housekeeping coordinates with are. Housekeeping విభాగము తన విధులను నిర్వర్తించడంలో హోటల్లోని ఈ క్రింద ఉన్నటువంటి విభాగాలతో సమన్వయంతో అనగా సహాయ సహకారాలతో పనిచేస్తుంది. వాటితో కోఆర్డినేషన్ సంబంధాలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో మొదటిది ఫ్రంట్ ఆఫీస్. ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ అంటే హోటల్లో ఉండేటువంటి ముందుండేటువంటి విభాగాన్ని మనం ఫ్రంట్ ఆఫీస్ అని అంటాము. హోటల్లో
గెస్ట్ రూమ్ని ఖాళీ చేయగానే ఆ సమాచారాన్ని హౌస్ కీపింగ్కు ఈ ఫ్రంట్ ఆఫీస్ వారు అందించి ఆ రూమ్ని నెక్స్ట్ వచ్చేటువంటి గెస్ట్ కొరకు రెడీగా తయారు చేయడానికి ఈ హౌస్ కీపింగ్ అనేది కృషి చేస్తూ ఉంటుంది. హౌస్ కీపింగ్ ఆ రూమ్ని శుభ్రం చేసినటువంటి సమాచారాన్ని ఫ్రంట్ ఆఫీస్ వారికి అందించిన తర్వాతనే ఆ రూమ్ని నెక్స్ట్ గెస్ట్ కొరకు అంటే తర్వాత వచ్చేటువంటి గెస్ట్ కొరకు సేల్గా అందిస్తూ ఉంటారు. అలాగే ఫ్రంట్ ఆఫీస్ వారు రోజువారీగా గెస్ట్లకు అందించినటువంటి రూమ్ల సమాచారాన్ని ఆధారం చేసుకొని హౌస్ కీపింగ్ వారు ఆ రూమ్లకు సంబంధించిన సమాచారాన్ని మరియు అదనంగా గెస్ట్లు ఏవైనటువంటి రూములు ఆక్రమించినటువంటి వివరాలతో కూడినటువంటి రిపోర్ట్ని ప్రతిరోజు తయారు చేసి దానిని ఫ్రంట్ ఆఫీస్ విభాగానికి ఈ హౌస్ కీపింగ్ అనేటువంటి విభాగము అందించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఫ్రంట్ ఆఫీసు మరియు హౌస్ కీపింగ్ విభాగాలు రెండు కలిసి పనిచేసినప్పుడే గెస్ట్కి టైం ప్రకారం సమయానుకూలంగా రూముల్ని అందించడంతో పాటు మరియు గెస్ట్కు కావాల్సినటువంటి హోటల్లో అందించేటువంటి అవసరాలను సేవలను మొదలైన వాటిని టైం ప్రకారము అందించడానికి వీలుంటుంది. ఇలా జరిగినప్పుడే హోటల్ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఫ్రంట్ ఆఫీస్కి మరియు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్కి అనేది కోఆర్డినేషన్ అనేది తప్పకుండా అవసరము. నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్. Housekeeping coordinates with human resources about hiring, firing, procurement, development, training and appraisal of the employees. హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులని చెప్పవచ్చు. అంటే మానవ వనరుల్ని అనగా ఉద్యోగులను హోటల్లో కావాల్సినటువంటి ఉద్యోగులని నియామకం చేసుకోవడానికి మరియు లేదా వాటిని తొలగించడానికి లేదా వారికి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శిక్షణను అందించడానికి అభివృద్ధి చేయడానికి అలాంటి పనులు నిర్వర్తించడానికి ఉపయోగపడేటువంటి అంటే మానవ వనరులు సక్రమంగా హోటల్లో ఉపయోగించడానికి ఉపయోగపడేటువంటి విభాగాన్ని ఇక్కడ మనం హ్యూమన్ రిసోర్సెస్ విభాగం అని పిలుస్తుంటాము. ఇది తన విధులను నిర్వర్తించడంలో ఎల్లప్పుడూ హౌస్ కీపింగ్ విభాగంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. Housekeeping is the department which lay hand on almost all areas of the hotel in the course of cleaning. Any maintenance and repairs seen in the area are reported to the engineering. Housekeeping desk control, accelerators, all public areas, floors and room maintenance work and keeps a proper record of work done. See ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. హోటల్లో హౌస్ కీపింగ్ ఉద్యోగులు దాదాపుగా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి సందర్శిస్తూ ఉంటారు. అలా అన్ని ప్రాంతాలను సందర్శించేటువంటి సందర్భంలో హోటల్లో ఏ ప్రాంతంలోనైనా సమస్యలు గనక ఉంటే, అంటే సమస్యలు అంటే ఇక్కడ వాటర్కి సంబంధించిన సమస్యలు కానీ, ప్లంబింగ్ సంబంధించిన, లైటింగ్, ఏసీ, ఫ్యాన్స్, ఇలా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు లేదా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని ఇంజనీరింగ్ విభాగానికి అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వారు ఆ సమస్యని ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పరిష్కరిస్తూ ఉంటారు. ఇలా హోటల్లో ఇంజనీరింగ్ సమస్యలను వేగంగా అంటే తొందరగా పరిష్కరించడానికి ఈ హౌస్ కీపింగ్ అనేటువంటి విభాగము వారికి సహకరిస్తూ ఉంటుంది. అలాగే హౌస్ కీపింగ్ విభాగం హోటల్లోని వివిధ ప్రాంతాలు అంటే పబ్లిక్ ఏరియాస్, రూమ్స్ నిర్వహణని వేగంగా నిర్వర్తించడంతో పాటు తగినటువంటి రిపోర్టుని రికార్డు రూపంలో కూడా భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. Next one is D, purchase department. Housekeeping coordinates with the purchase department to acquire stock items like guest supplies, stationery, cleaning equipment, tools and material required for daily functioning.
Purchase of new uniforms, linen and upholstery are also done through purchase department with the aid of purchase requisitions. The purchase department హోటల్కి సంబంధించినటువంటి వస్తువులని కొనుగోలు చేసేటువంటి విభాగాన్ని ఇక్కడ మనము పర్చేస్ విభాగం అని అంటారు. ఇందులో గెస్ట్కి కావాల్సినటువంటి అందించాల్సినటువంటి వస్తువులు, శానిటరీ వస్తువులు, అలాగే హౌస్ కీపింగ్ సంబంధించినటువంటి అనగా క్లీనింగ్ కొరకు వాడేటువంటి పరికరాలు, కెమికల్స్ లేదా రోజువారీగా ఉపయోగించేటువంటి వివిధ రకాల వస్తువులు మొదలైనటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ పర్చేస్ విభాగానికి హౌస్ కీపింగ్ విభాగం అనేది సమాచారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే హోటల్ రూమ్లో ఉపయోగించేటువంటి లినిన్, యూనిఫామ్స్ మొదలైనటువంటి వాటిని కూడా కొనుగోలు చేయడంలో హౌస్ కీపింగ్ విభాగము అభ్యర్థన మేరకి అంటే ఎంత కావాలనేది ఎన్ని వస్తువులు కావాలనేటువంటి సమాచారం ఇక్కడ హౌస్ కీపింగ్ వారు మాత్రమే అందించడం జరుగుతుంటుంది. వారి మేరకు వారు ఇచ్చినటువంటి అభ్యర్థన మేరకు పర్చేస్ డిపార్ట్మెంట్ అనేది వాటిని కొనుగోలు చేయడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్. ఆల్ టేబుల్ లినిన్స్ ఆర్ ల్యాండెడ్ అండ్ ఎక్స్చేంజ్డ్ త్రూ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. The cleanliness and aesthetic upkeep of all outlets are the primary responsibility of housekeeping. A close coordination between housekeeping and food and beverage is deemed to important to provide standard service to the guest. ఈ ఫుడ్ అండ్ బేవరేజ్ హోటల్కు వచ్చేటువంటి గెస్టులకి మరియు రెస్టారెంట్లను నిర్వర్తించేటువంటి విభాగాన్ని ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగం అని అంటారు. ఈ ఫుడ్ అండ్ బేవరేజ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెస్టారెంట్స్లో టేబుల్ లినిన్ని మార్చడము మరియు ల్యాండ్రీ చేయించడానికి ఈ హౌస్ కీపింగ్ విభాగం అనేది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఫుడ్ అండ్ బేవరేజ్ అవుట్లెట్స్ అన్నిటినీ శుభ్రం చేయడము మరియు వాటిని అందంగా అలంకరించేటువంటి బాధ్యత కూడా ఈ హౌస్ కీపింగ్ యొక్క బాధ్యత వహిస్తుంది. ఇలా హౌస్ కీపింగ్ విభాగము మరియు ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగం కలిసి పనిచేసినప్పుడు హోటల్కు వచ్చేటువంటి గెస్ట్కి సరైనటువంటి సమయంలో మరియు సౌకర్యవంతమైనటువంటి సేవల్ని అందించవచ్చు. నెక్స్ట్ ఎఫ్ సెక్యూరిటీ. టు సెక్యూర్ ద ప్రైవసీ ఆఫ్ ఆల్ ఇన్-హౌస్ గెస్ట్స్, ది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్స్ lend a hand of security department. Important housekeeping keys are also kept with the security. సెక్యూరిటీ అంటే భద్రతకు సంబంధించిన విభాగాన్ని ఇక్కడ సెక్యూరిటీ అని పిలుస్తుంటాం. హోటల్లో పనిచేసే ఉద్యోగులకి మరియు హోటల్కు వచ్చేటువంటి గెస్టులకి మరియు హోటల్ని కూడా భద్రతగా చూసుకునేటువంటి విభాగాన్ని సెక్యూరిటీ విభాగం అని పిలుస్తారు. అలాగే ఇది హోటల్లో గెస్టులకి మరియు హౌస్ కీపింగ్ వారికి కూడా భద్రతగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హోటల్లోని హౌస్ కీపింగ్ సంబంధించినటువంటి ముఖ్యమైన కీలన్నిటిని కూడా ఈ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలోనే ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇలా సెక్యూరిటీ విభాగానికి హౌస్ కీపింగ్ విభాగం అనేది రెండు కోఆర్డినేషన్తో హోటల్లో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ జీ స్టోర్స్. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్ విత్ ద స్టోర్స్ టు ఎన్ష్యూర్ the availability of day-to-day requirements. Such requirements might be the requirement of guest amenities, stationery, cleaning material and other ancillary supplies. Stores. హోటల్లో పర్చేస్ చేసినటువంటి వస్తువులని నిల్వ చేసేటువంటి విభాగాన్ని ఇక్కడ స్టోర్ విభాగం అని పిలుస్తారు. హౌస్ కీపింగ్ విభాగము ప్రతిరోజు వీరితో కలిసి పనిచేస్తూ ఉంటుంది. హోటల్లో గెస్ట్కి కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించిన వస్తువులు, అలాగే రోజువారీగా శుభ్రం చేయడానికి ఉపయోగించేటువంటి
వస్తువులు మొదలైనవన్నీ కూడా ఈ విభాగం నుండే హౌస్ కీపింగ్ వారు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు జరిగేటువంటి హోటల్లో జరిగేటువంటి కార్యకలాపాలలో ఈ స్టోర్స్ విభాగము మరియు హౌస్ కీపింగ్ విభాగము కలిసి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా హౌస్ కీపింగ్ విభాగము హోటల్లోని అన్ని విభాగాలను శుభ్రం చేయడంతో పాటు ఫ్రంట్ ఆఫీస్, హ్యూమన్ రిసోర్సెస్, ఇంజనీరింగ్, పర్చేస్, ఫుడ్ అండ్ బేవరేజ్, సెక్యూరిటీ మరియు స్టోర్స్ విభాగాలతో రోజువారీగా కలిసి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ హోటల్ డిపార్ట్మెంట్ అనేటువంటి టాపిక్లో హౌస్ కీపింగ్ యొక్క బాధ్యతలు మరియు హౌస్ కీపింగ్తో సంబంధం గల వివిధ విభాగాలలో అయినటువంటి ఇంజనీరింగ్, ఫ్రంట్ ఆఫీస్, పర్చేస్, ఫుడ్ అండ్ బేవరేజ్, స్టోర్స్, కిచెన్ డిపార్ట్మెంట్ మొదలైనటువంటి హోటల్ విభాగాల గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు అసైన్మెంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకు డిఫైన్ హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ అంటే దాన్ని నిర్వచించి రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఎనీ 2 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. హౌస్ కీపింగ్ బాధ్యత వహించేటువంటి ఏవైనా 2 బాధ్యతలను రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ నేమ్ ఎనీ మేజర్ డిపార్ట్మెంట్స్ ఇన్ హోటల్. హోటల్లో మనం చెప్పుకున్నటువంటి 4 ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లలో ఏవైనా 2 డిపార్ట్మెంట్లు గురించి మనము ఇక్కడ వాటి యొక్క పేర్లు మాత్రమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 6 మార్క్స్ క్వశ్చన్స్లలో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. హౌస్ కీపింగ్ విభాగము యొక్క వాటి బాధ్యత వహించేటువంటి బాధ్యతల గురించి వివరంగా వివరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రైట్ అబౌట్ ద హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్ విత్ అదర్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ రోజువారీగా పనిచేసేటువంటి సమయంలో మిగతా డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ తోటి ఎలా కలిసి పనిచేస్తుంది అనేటువంటి ఆ వివరాలను ఈ సెకండ్ క్వశ్చన్లో రాయడానికి అవకాశం ఉంది. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోనే కాకుండా ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనేది అతి ముఖ్యమైనటువంటి టాపిక్. ఎందుకనగా ఇది థియరీలో కాకుండా ప్రాక్టికల్లో కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. థ్యాంక్ యూ.